శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీకళ్యాణగుణవహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సుమచితం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ వికారినామ సంవత్సరానికి మీ అందరికీ స్వాగతం. అందరికీ ఈ ఉగాది ఆనందమయమై అన్ని రాసుల వారికి అన్ని జాతులకి సుశోభితమైనటువంటి ఆనందాది యోగాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష తెలియజేసుకుంటూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఈ సంవత్సరంలో వికారినామ సంవత్సరం ఉన్నటువంటి నవనాయక నిర్ణయము, అలాగే మినిస్ట్రీ ఎలా ఉంది, అసిస్టెంట్ మినిస్ట్రీ ఎలా ఉంది, మొత్తం మనకి 9 మంది మెయిన్ క్యాబినెట్ అనుకుంటే మిగిలినటువంటి 21 మంది సబ్ క్యాబినెట్గా ఉంటారు. 9 మంది నవనాయకులు, 21 మంది ఉపనాయకులు ఉంటారు. ఈ 30 మంది కలిసితేనే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి వర్షభావము, వాతావరణము, ఆర్థిక బలము, సంపన్న బలము, రోగ నాశనము, ఆరోగ్యము, ఐశ్వర్యప్రదము, వాహనము, రాజకీయము లాంటివి అనేక అంశాల గురించినటువంటి సుస్పష్టమైనటువంటి విషయాన్ని మనం ఈ రోజులో లెక్కలు వేసుకోవచ్చును. ఆ లెక్కల్లో భాగంగా ఈ సంవత్సరంలో మనకి భారతదేశం యొక్క లగ్నం అనగా ఉగాది నుంచి మన లగ్నాన్ని లెక్క పెడుతున్నట్టయితే కర్కాటక లగ్నం అవుతోంది. ఈ యొక్క లగ్నం అనేది కర్కాటక లగ్నం అవుతోంది. ఈ రోజున శనివారం అయింది కాబట్టి శనివారం సూర్యోదయంతో మొదలైనటువంటి ఉగాది రోజున ఏ వారం అయితే ఉంటుందో ఆ వారాధిపతి ఈ సంవత్సరం మొత్తం కూడా నాయకుడిగా ఉంటాడు. అంటే మెయిన్ ప్రధానమంత్రిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశము ఈ సంవత్సరంలో శనికి బాగా వచ్చింది. అంటే శని మనకి ఈ సంవత్సరానికి నవనాయకులకి అధిపతిగాను, ఈ సంవత్సరానికి అధిపతిగా శనిని మనం ఈ సంవత్సరంలో కులమానంగా తీసుకుంటున్నాం. ఇక రాజు శనిగాను, మంత్రి రవిగాను. ఇక్కడ శని రవులకి శత్రుత్వం ఏర్పడుతుంది. కానీ రవికి శని అంటే శత్రుభావన ఉండొచ్చు, కానీ శనికి రవి అంటే మిత్రభావన ఉంటుంది. అనగా గురుగారు మీరు చెప్పేది అర్థం కావట్లేదండి అన్న విషయం పక్కన పెడితే ముందుగా మనము నవనాయకులను తెలుసుకుందాం. మంత్రిగా రవి గారు, రాజుగా శని, సేనాధిపతి కూడా శని, సస్యాధిపతి మనకి బుధుడైనాడు. అంటే సస్యాలకి అధిపతి బుధుడు, ధాన్యానికి అధిపతి చంద్రుడు, అర్ఘాధిపతిగా మళ్ళీ శని, మేఘాధిపతిగా శని, రసాధిపతిగా శుక్రుడు, నీరసాధిపతిగా బుధుడు, పురోహిత అధిపతి అనగా ఇది మళ్ళీ సబ్ క్యాబినెట్లో. మెయిన్ క్యాబినెట్లో 9 మంది నవనాయకులు అయిపోయారు. రాజు శని, మంత్రి రవి, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. ఇక మిగిలినటువంటి 21 సబ్ క్యాబినెట్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ముందుగా అందులో పురోహితుడు బుధుడుగాను, పరీక్షకుడు కుజుడు, గణకుడుగా గురుడు అంటే మ్యాథమెటిక్స్ గురుడు, గ్రామపాలకుడు శని, దైవజ్ఞుడుగా శని, రాష్ట్రాధిపతికి శని. ఇక్కడ కూడా దేశాధిపతి రాష్ట్రాధిపతి ఒక్కడే ఉన్నారు. ఉద్యోగాధిపతి రవి, ప్రభుత్వ ఉద్యోగాలకి అనుకూలత ఉంటుంది. అశ్వాధిపతి రవి, జంతువులకి అనుకూలత. గజాధిపతి బుధుడు, వైశ్యాధిపతి శని, దేవాధిపతి బుధుడు, నరాధిపతి శని, గ్రామప అధిపతి కుజుడు, వస్త్రాధిపతి శుక్రుడు, రత్నాధిపతి శని, వృక్షాధిపతి చంద్రుడు, జంగమాధిపతి బుధుడు, సర్పాధిపతి గురుడు, మృగాధిపతి శని, శుభాధిప శని, శ్రీణమధిపతి శని అయినాడు. మొత్తంగా చూసుకుంటే శని గారు మొత్తంగా చాలా మినిస్ట్రీని ఆక్యుపై చేసినట్టు కనబడుతోంది. ఇక్కడ 9 మంది ప్రధాన నాయకుల్లో భాగంగా ఈ 9 మందిని మనం కనుక చూసినట్టయితే భారతదేశంలోని ప్రజల మనోవృత్తులను
మనం ఒక భాగంగా చేసుకున్నట్టయితే అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడతాయి. అనగా ఎటువంటివి? శుభాశుభ విషయాలలో ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఏ అధిపతులు వర్షాన్ని బాగా ఇస్తున్నారు, ఏ అధిపతి పంటలను బాగా పండిస్తున్నాడు అనే విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ ఏడు లాభము నష్టము రెండు సరిసమానంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 56% లాభము, 44% నష్టంగా చెప్పబడుతోంది. పంటలకి మంచి సమృద్ధి అయినటువంటి నీరు అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 5 తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. 5 రకాల తుఫాన్లు మనకు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తుఫాన్ల వల్ల కూడా వచ్చేటువంటి వర్షపాతము ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర ప్రాంతానికి కొంత ఆర్థిక నష్టాన్ని, పంట నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 75% తెలుగు నేల మీద, 2 రాష్ట్రాలను కలిపి మాత్రమే చెప్తున్నాను, 2%గా 2 రాష్ట్రాల యొక్క తెలుగు నేలపైన 76% దాదాపుగా మనకి అనుకూలవంతమైనటువంటి వర్షపాతము నమోదయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒక విషయం ఏంటంటే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే అవకాశము, ఏకపార్టీ సంభవించేటువంటి అవకాశము, ఏకపార్టీ అధికత్వంతో నాయకత్వాలతో రాజకీయమైనటువంటి సుస్థిర పాలన అందించబడే అవకాశము 2 రాష్ట్రాలకు కనబడుతున్నాయి. అలాగే భారతదేశానికి అధిపతి శని అయినటువంటి ఆ సమయంలో కూడా అక్కడ కూడా ఏకపార్టీ అధినాయకత్వంతో మాత్రమే సమృద్ధి అయినటువంటి స్పష్టమైనటువంటి ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఒక పార్టీయే నాయకత్వంతో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పబడుతోంది. ఇది శని ప్రభావంగా చెప్పబడుతుంది. శని ఈ సంవత్సరంలో మీకు అనుకూలవంతమైనటువంటి శుభస్థానాన్ని పొంది ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించండి. శని గురువు స్థానాన్ని పొంది ఉన్నాడు. గురుకేతుల శనితో కలిసి ఈ శని ఉన్నందువల్ల సంపూర్ణమైనటువంటి రాజ్య అధికారాన్ని, అనుకూలవంతమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని నడిపించేటువంటి విషయంలో కూడా అనుకూలవంతుడై ఉన్నాడు. ఇక ఈ శనితో పాటుగా కుజుడు కూడా కొంతవరకు ప్రజలలో నిస్సత్వాన్ని, నీరసాన్ని, అలాగే లేనిపోని ఆందోళనను క్రియేట్ చేయబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నీచగ్రహ యుతి వల్ల అనవసరమైనటువంటి లేని విషయాల గురించి గొడవలు సృష్టించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వైద్య రంగంలో అనుకూలవంతమైనటువంటి పురోగమనం ఉంటుంది. రక్షణ రంగంలో ఉన్నతమైనటువంటి అభివృద్ధి కనబడుతోంది. శత్రు దేశాలని మట్టి కరిపించేటువంటి అవకాశం ఉంటుంది. మరొక్కసారి యుద్ధ మేఘాలు అలుముకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ దేశ రక్షణలో ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేశ రక్షణలో కించిత్ కూడా ఉపద్రవాలు కానీ నష్టాలు కానీ జరిగే అవకాశం ఏమాత్రం కనబడటం లేదు. అనుకూలవంతమైన రక్షణ వలయంలో భారతదేశం సురక్షితమై ఆనందకరంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తికి చాలా ప్రపంచంలోనే ఉన్నత స్థాయి ఎదుగుదల బాగా కనబడుతోంది. అటువంటి ఉన్నతమైనటువంటి ఎదుగుదల చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఆర్థిక విషయాల్లో చూసుకున్నట్టయితే ఆర్థిక ప్రణాళికలు బలంగానే ఉంటాయి. కానీ బియ్యము షాపులలో అనగా ధాన్యపు గింజల కింద పందికొక్కులుగా ఉన్నట్టుగా కొద్దిమంది చేసేటువంటి విపరీతమైనటువంటి లంచగొండితనం వల్ల 10% మనకి మచ్చబడే, ప్రభుత్వానికి మచ్చబడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే లంచగొండులుగా కొద్దిమంది మళ్ళీ వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనబడుతున్నాయి. నాయకుల మధ్య ప్రజల మధ్య కొంత తారతమ్యాలు ఉన్నప్పటికీ కూడా నాయకులు ప్రజలతో మమేకమవడం వల్ల, ప్రజల యొక్క సంఘటితం వల్ల, వారందరూ కూడా ఒకే రకమైనటువంటి స్థితిలో ఉండడం వల్ల, ప్రజలు ఏకతాటిపై ఉండడం వల్ల నాయకులు మెడ వంచక తప్పదు, భుజాలు వంచి తప్పకుండా పనిచేసేటువంటి అవకాశాన్ని ప్రజల చేత కల్పించుకొనబడి పరిపూర్ణటువంటి పని చేసేటువంటి అవకాశము రాజకీయ నాయకులకు ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు మంచిగా పనిచేసే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ వ్యవహారాలు చికాకును కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన నష్టం బాగా కనబడుతుంది. విపరీతమైనటువంటి ధన ఆగమం ఉన్నప్పటికీ కూడా లేనిపోని అల్పమైన వ్యధ వృధా ప్రయాసల వల్ల ఆర్థిక నష్టం కూడా సంభవించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అనుకూలవంతమైనటువంటి రాజ్యపాలన, ప్రజలు సుశిక్షితులై సుశోభితులవుతారు, అనుకూలంగా ఉంటుంది. మంచి వాతావరణంతో ఈ సంవత్సరం కూడా వికారినామ సంవత్సరం ఆనందమయంగా ఉంటుంది. రోడ్లు ఇతరత్ర వ్యవహారాలు బలంగా ఉంటున్నాయి. కాకపోతే ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థల్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను మరియు
ఈ ఐటీ పరిశ్రమలో ప్రైవేట్ శాఖలో ఉన్నటువంటి ఐటీ పరిశ్రమలు కాస్త జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో కుదేలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వాటి వల్ల తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. బ్యాంకింగ్ రంగ సంస్థలు కూడా కాస్త నష్టాల బాట పట్టేటువంటి సమయంగా జూన్ నుంచి సెప్టెంబర్ మాసం వరకు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పాడి పంటలు అభివృద్ధి బాగా ఉంటుంది, గోవు అభివృద్ధి బాగా ఉంటుంది, పశువుల యొక్క సంతతి వృద్ధిగా ఉంటుంది. తప్పకుండా గోసేవకి అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతుంది. అలాగే పంట అభివృద్ధి బాగా ఉంటుంది. రైతు సోదరులకి అనుకూలవంతమైనటువంటి ధన ప్రాప్తి ఉంటుంది. మొదటి పంట కంటే కూడా రెండవ పంట గిట్టుబాటుగాను ధనయోగంగాను అభివృద్ధిపరమైనటువంటి పాడి పంట అభివృద్ధి పొందుతుంది. ముఖ్యంగా దిగుబడి అధికంగా ఉంటుంది. మొదటి పంట కంటే కూడా రెండవ పంట అధికమైనటువంటి దిగుబడి కనిపించే అవకాశం ఉంటుంది. నల్లని ధాన్యాలు కాస్త నష్టపోయే అవకాశం. పత్తి, పసుపు, తృణధాన్యాలు, శనగలు తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి పంట దిగుబడిని పెంచే అవకాశం కనబడుతోంది. అంటే రైతు సోదరులు ఈ సంవత్సరంలో అనుకూలవంతమైన ఆశావాహ దృక్పథంతో ఆనందమయ జీవితాన్ని పొందేటువంటి వికారినామ సంవత్సరంగా చెప్పవచ్చును. సస్యం బాగా ఉంటుంది, వర్షం బాగా ఉంటుంది, ధనం బాగా ఉంటుంది, వ్యవహారాలు బాగా ఉంటాయి, మెడికల్ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రజల మధ్య లేనటువంటి కొన్ని మూఢాచారాల వల్ల మూఢనమ్మకాల వల్ల కొంతవరకు వాళ్ళ ఆర్థికమైనటువంటి నష్టం వల్ల కూడా వారు సొంతంగా వైద్యాన్ని చేసుకోవడం వల్ల ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ మరియు ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలోనూ జార్ఖండ్, ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాలలో విపరీతమైనటువంటి విషజ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుంది. అక్కడ కాస్త ప్రాణ నష్టం కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇది సూచనగా చెప్పబడుతోంది. ప్రభుత్వ అధికారులకి హెచ్చరిక కాదు, సూచనగా చెప్పబడుతుంది. ఆయా ప్రాంతాలలో ముందుగానే మన యొక్క వైద్యుల్ని పంపించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అతిసారా వల్ల నష్టపోయేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే పవిత్రమైనటువంటి వారణాసి క్షేత్రంలో కూడా అతిసార ప్రబలనం, అలాగే జల సంబంధమైనటువంటి పీడిత జలాలని సేవించడం వల్ల అనగా లేనిపోని కలుషితమైనటువంటి నీరు తాగడం వల్ల కూడా ఉత్తరప్రదేశ్ లాంటి ఢిల్లీ లాంటి నగరాలలో కాస్త అనారోగ్య సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి. మిగిలిన భారతదేశం అంతా కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. సైంటిఫిక్ రంగంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం బలం కనబడుతోంది. బుధుడు అత్యంత యోగకారకుడైన కాబట్టి తప్పకుండా మీకు సైంటిఫిక్ రంగంలో అలాగే మ్యాథమెటిక్స్ రంగంలో కూడా ఉన్నతమైనటువంటి అభివృద్ధి బాగా కనబడుతోంది. కాకపోతే ఈ యొక్క అంతరిక్ష సంబంధమైనటువంటి విషయాలలో ఒకంత నష్టపోయేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది. చంద్రయాన్ గురించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా అతి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల మాత్రమే అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. లేదా కాస్తలో నష్టపోయిన ప్రమాదం కూడా ఉంటుంది. మన యొక్క అంతరిక్ష పరిశోధనలో కొన్ని దిద్దుబాటు చర్యలకు తప్పకపోవచ్చును. అది కొంత నష్టాన్ని కలిగిస్తుందని చెప్పడానికి అవకాశం ఎక్కువ కనబడుతుంది. అటువంటి పరిశోధనలో స్పష్టమైనటువంటి అవగాహనని ఉన్నతమైనటువంటి ప్రమాణాలను పాటించడం వల్ల మన యొక్క అంతరిక్షయాన స్థితి ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే కాస్త అధికమైనటువంటి చర్యలు తీసుకోవడం చాలా మంచిది. గూఢాచర్య సంబంధ విషయాల్లో భారతదేశం చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎగబాకే అవకాశం ఉంటుంది. గూఢచర్యంలో ఉన్నత స్థానాన్ని పెంపొందించుకుంటుంది. మన రక్షణ వలయాన్ని ఛేదించే అవకాశము ఏమాత్రం కూడా ఏ దేశానికి లేదన్న విషయాన్ని మరొకసారి మన దేశం ప్రకటించుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఇక విద్యారంగంలోకి వచ్చినట్టయితే విద్యార్థులు కాస్త మానసిక వేదనకి కొన్ని పరీక్షల్లో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశము, పాఠశాలల్లో సరైనటువంటి విద్యాబోధనల యొక్క నాణ్యత లోపం వల్ల కూడా విద్యా ప్రమాణాలు కాస్త తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు దానికి ముందుగా సన్నద్ధులై మీ యొక్క విద్యా ప్రమాణాలని మీరే పెంపొందించుకునేటువంటి అవకాశం చూసుకుంటే ఉన్నతమైనటువంటి లాభాన్ని విద్యా అభివృద్ధిని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యారంగంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతుకి మొదటి పంటలో గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, అచేతనావస్థలకు వెళ్ళడం వల్ల రైతుల నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అనూహ్యమైనటువంటి కొన్ని దుస్సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రముఖమైనటువంటి కళాకారులకి ప్రభుత్వ సహకారం అందకపోయినా ప్రభుత్వ ఇతర రంగాల వారి నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతుల వల్ల నాట్యము, కళలు, సంగీతము, చిత్ర పరిశ్రమ ఉన్నతోన్నతమైన అభివృద్ధి సాధించే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో తెలుగునాట సృష్టించబడే చిత్ర నిర్మాణ రంగమైనటువంటి ఒక రకమైనటువంటి స్పీడ్ చాలా బలంగా కనబడుతోంది. అంటే మన యొక్క
సినీ నటీనటులందరూ కూడా ఉన్నత స్థాయి ప్రమాణంతో కూడినటువంటి ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేయగలిగినటువంటి స్థాయికి ఎదగడానికి చిత్రనిర్మాణం చాలా ముందుగా పూనుకునే అవకాశం కనబడుతుంది. అందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. అలాగే ముఖ్యంగా కళాకారులకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం కానీ బిరుదులు కానీ వాళ్ళకి ఇవ్వబడేటువంటి గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం ఉంది. దానివల్ల కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన ఎక్కువ ఏర్పడుతుంది. బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి అండదండగా ఉండడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆయుర్వృద్ధి, రాజకీయ పరంగా ఉన్నత స్థాయి, ప్రభుత్వం నిలకడగా సమృద్ధిని సాధించే అవకాశము, ఆర్థికమైనటువంటి విజయ బావుట ఎగురవేసే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. భారతదేశంలో కూడా ఈ కలుషితమైనటువంటి నీరు వల్ల కానీ కలుషితమైనటువంటి వాతావరణం వల్ల కూడా అనారోగ్యాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జంతువులకి అనుకూలమైనటువంటి వృద్ధి అనగా జంతువుల యొక్క వృద్ధి బాగా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. పులులు, అభయారణ్యం యొక్క వృద్ధి పెంపొందించే అవకాశము, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఈ అడవికి సంబంధించినటువంటి సంపదను వృద్ధి పొందించేటువంటి అవకాశంలో చాలా స్పష్టంగా ముందడుగు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసిమెలిసి పనిచేసే అవకాశాలే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన పీఠాధిపతుల వల్ల కానీ లేదా స్వామీజీల వల్ల కానీ లేదా ఉత్తమమైనటువంటి ఉపన్యాసకుల వల్ల కానీ భారతదేశం యొక్క వృద్ధి అధికంగా ఉండబోతుంది. అనేక రకాల ఆధ్యాత్మిక చింతన వల్ల భారతదేశము సస్యశ్యామలమై ఆధ్యాత్మికమైనటువంటి దైవిక ఆనందమయ జీవితాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనగా బ్రాహ్మణుల వల్ల, హైందవ ధర్మం వల్ల కూడా అనుకూలవంతమైన వృద్ధి పొందుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, పారిశ్రామిక రంగాల్లో ప్రారంభ మాసంలో అనగా జూన్ వరకు తిరోగమనము, జూన్ నుంచి పురోభివృద్ధి అనగా అధికమైనటువంటి ధనయోగము, వ్యవహార లాభము, ఆకస్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి డెవలప్మెంట్ బాగా కనబడుతోంది. రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ తప్పకుండా ఈ కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, పారిశ్రామిక రంగాల్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు పొందుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రజలు అద్భుతమైనటువంటి ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశము, రాజకీయ నాయకులు కూడా తాము చేసినటువంటి వాగ్దానాలను నిలుపుకునేటువంటి ప్రయత్నంలో చాలా చూచాయిగా, స్పష్టంగా, తూచా తప్పకుండా వాటిని పాటించే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రజలకి ఈ యొక్క ప్రభుత్వం వారు అధీనులై ఉండే అవకాశాలు మాత్రం ఈ సంవత్సరంలో చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. ప్రజల్లో కొంతవరకు వ్యతిరేకత ఉన్నప్పటికీ అంటే అన్ని రకాల ప్రజల్ని సంతృప్తి పరిచేటువంటి అవకాశం ప్రభుత్వం దగ్గర ఉండదు కాబట్టి కొద్ది మంది నుంచి వ్యతిరేకత ఏర్పడినా సంపూర్ణమైనటువంటి ప్రజా ఆమోదాన్ని పొందుకునే ప్రభుత్వాలుగా చెప్పవచ్చును. పారిశ్రామిక రంగంలో వారికి కూడా అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉంటాయి. పనుల విషయంలో కానీ ఇతరత్రా రావాల్సినటువంటి రాబడిలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన రాబడి, రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళవలసినటువంటి పన్నుల రాబడి, ఇవన్నీ కూడా సమాంతరమైన స్థితిని పొందుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి తారతమ్యాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అనుకూలవంతమైనటువంటి పరిపాలన, అభివృద్ధి కొనసాగే అవకాశాలు, ప్రజలు సుసంతోషంగా ఉండేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం వారు కఠినంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కఠినమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకొని కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల కాస్త ఈ పన్ను వసూళ్ళలో కానీ ఇతరత్ర విషయాల్లో కాస్త స్పష్టంగా కఠినంగా వ్యవహరించి తదనంతరము ప్రజలకు సేవ చేసే విషయంలో అనుకూలవంతులుగా మారే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కొంత వ్యతిరేకత కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడినా తప్పకుండా ప్రజల ఆమోదాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. పన్నుల వల్ల కూడా దేశాభివృద్ధి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వారు కూడా అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, ఆర్థిక అభివృద్ధిని రాష్ట్రాలకి పంచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లోనూ మరియు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగులకి శుభవార్తలు అనేకం ఉంటాయి. రవి ఉద్యోగాధిపతి అయినందువల్ల ప్రభుత్వ ఉద్యోగాల్ని సంపాదించుకునేటువంటి అవకాశాలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి నిరుద్యోగులకి అందరికీ కూడా స్పష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నిరుద్యోగ సమస్య దాదాపుగా 60% తగ్గిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రతి వ్యక్తి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగం చేసి జీవించేటువంటి అవకాశము చాలా స్పష్టంగా గోచరిస్తుంది. పరిశ్రమల యొక్క అధికమైనటువంటి రావడం అనే పరిశ్రమలు అధికంగా రావడం వల్ల, ప్రయోజనవంతమైనటువంటి ఉద్యోగార్థులు పొందడం వల్ల, హ్యూమన్ రిసోర్స్ని ఎక్కువగా చేసుకోవడం వల్ల పరిశ్రమలకి, ఇటు కేంద్ర కార్యాలయాలకి, రాష్ట్ర కార్యాలయాలకి తగినంత ఉద్యోగ స్థితి మీరు పొందుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు ఈ సంవత్సరంలో ఉద్యోగాలు పొందుకునే అవకాశం కనబడుతున్నాయి. దాదాపుగా
20-30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మిగతావి ప్రైవేట్ సంస్థల్లో కానీ ఇతర పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగార్థులై ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో సెప్టెంబర్-అక్టోబర్ మాసంలో ఒక తీవ్రమైనటువంటి తీవ్రవాదిని వదిలిపెట్టమని బ్లాక్మెయిల్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వ కఠిన వైఖరి వల్ల అటువంటి వ్యక్తుల్ని వదిలివేసే అవకాశం ఏమాత్రం కనబట్టలేదు. ప్రపంచ దేశాల్లో అక్కడ భారతదేశం యొక్క గొప్పతనము, ఆ స్థిరమైన నిర్ణయాల వల్ల మళ్ళీ మన దేశం యొక్క త్రివర్ణ పతాకము చాలా ఉన్నత స్థాయిలో ఎగిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా చిత్రసీమలో ఉన్నటువంటి ఒక మంచి బాలీవుడ్ స్టార్ అకాల మరణాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది అడగొచ్చు, ఏమంటే ఆ వ్యక్తి యొక్క పేరు చెప్పొచ్చు కదని చెప్పవచ్చును. అటువంటి కాదు, ప్రముఖమైనటువంటి బాలీవుడ్ నటుడు, కళారంగంలో ఉన్నటువంటి ఇద్దరు మంచి సంగీత విద్వాంసులు, కళాకారులు కూడా ఈ సంవత్సరంలో కాలం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అది కాస్త భారతదేశానికి మానసికమైన వేదనను మిగిలించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉన్నతమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మరణము సంభవించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అది కాసింత మనకి పూర్తి స్థాయి మానసిక వేదనను కలిగించే అవకాశం, ప్రమాదంలో కాదండి, కేవలం అనారోగ్య సూచనలోనే వారు మరణించే అవకాశం కనబడుతుంది. ఈ యొక్క రాశుల వారు దాదాపుగా సింహము, మకరము, వృశ్చికము, మీనం ఈ రాశిలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఉన్నట్టయితే వారు దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. మీ సేవలు ఇంకా 10 కాలాల పాటు ఈ దేశానికి అందించాలని కోరుకుంటున్నాను నేను. అటువంటి అపమృత్యు మీకు రాకూడదని, భగవంతుడు మీకు సంపూర్ణ ఆయుష్ని కలిగించాలని ఆశిస్తున్నాను నేను. అలాగే ఈ సంవత్సరంలో మీరు మొత్తం మీద అనుకూలవంతమైన పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. వర్షపాతం అనుకూలంగా ఉంది. 3 పాళ్ల వర్షము, 2 తూముల వర్షం పర్వతాల్లోనూ, 1 తూము వర్షము సముద్రంలో పడుతోంది. పర్వతం మీద పడేటువంటి వర్షపాతం మనకు అనుకూలంగాను, సముద్రంలో పడేటువంటి వర్షం మనకు ప్రతికూలంగా ఉంటుంది. 5 రకాల తుఫాన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వర్షాలు కూడా తుఫాన్ల వల్ల అధికమవుతాయి. జలాశయాలు నిండుకుండలాగా ఉండే అవకాశం ఉంటుంది. కాళేశ్వరము, పోలవరము కనుక పూర్తినట్టయితే పోలవరము, కాళేశ్వరము మరియు ఇతరత్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నాగార్జున సాగర్ కానీ, డిండి ప్రాజెక్టు కానీ లేదా ఇతరత్ర ప్రాజెక్టు అన్నీ కూడా సంపూర్ణమైనటువంటి జల నిండుతనాన్ని సంపూర్ణంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈసారి ఈ సముద్రంలో కలిసేటువంటి జలాల యొక్క స్థాయి తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని జలాశయాలు కూడా నిండు కుండలాగా ఉండే అవకాశం ఉంటుంది. సస్యవృద్ధి బాగా ఉంటుంది. మొదటి పంట కన్నా రెండవ పంటనే అనుకూలంగా ఉంటుంది. ధాన్య పంటలు పండించే వారికి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. పురుగు పుట్టుల వల్ల, పాముల వల్ల, ఎలుకల వల్ల కొంత పంట ధాన్యం నష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా బాగుంటుంది. విద్యాభివృద్ధి కొనసాగుతుంది. వైద్య విద్యార్థులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు సంవత్సరంలో బాగా ఉన్నాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి అధికమైనటువంటి ధనయోగము, వ్యవహార లాభం ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా అనేక రకాల ప్రభుత్వ శాఖల్లో ఉన్న వారికి అనుకూలమైనటువంటి అభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి కొనసాగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు సుఖశాంతులతో ఈ సంవత్సరం మొత్తం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కేవలము సెప్టెంబర్ అనగా జూన్ మాసంలో, సెప్టెంబర్ మాసంలో మాత్రం కాస్త అనారోగ్యాలు, లేనిపోని అనర్థాలు, గొడవలకు కారణమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ 2 మాసాలలో జాగ్రత్తలు వహించినట్టయితే అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఈ సంవత్సరంలో నవనాయకులు మరియు మిగిలినటువంటి 21 ఉపనాయకుల యొక్క ప్రభావం వల్ల నేను చెప్పినటువంటి పంచాంగ సంబంధమైనటువంటి అధిపతుల యొక్క వివరణ, ఆ యొక్క గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఉండేటువంటి పంట అభివృద్ధి, వ్యవసాయము, ధాన్యము, పంటలు లేదా ఇతరత రాజకీయం అంతా కూడా మన పైన ఉంటుంది. అటువంటి విషయాలను మీ అందరికీ కూడా చెప్పబడింది. ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ ప్రకారంగా, అంటే లగ్నాధిపతి అయినటువంటి శని గురుస్థానంలో ఉండడము, కేతువుతో గురుతో కలిసి ఉండడము, గురువు స్వక్షేత్రంలో బలవంతుడు ఉండడము, చంద్రుడు శుభకారకుడు ఉండడము, అలాగే రవిగ్రహం కూడా అనుకూలవంతమైన స్థానంలో ఉండడము, చంద్రుడు రవి కలిసి ఉండడము, ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీకు కుజుడు రాహువులు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కర్కాటక లగ్నాధిపతి మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా అనుకూలవంతమైన శుభలగ్నంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇటువంటి లెక్కలతో సైతంగా మీకు స్పష్టమైనటువంటి కాసింత వివరణను మీకు నేను ఇవ్వడం జరిగింది. ఇటువంటి విధానంతో మీకు మన యొక్క వికారనామ సంవత్సరం మొత్తం కూడా ఆనందమయ జీవితాన్ని ప్రజలందరూ కూడా పొంది అష్టైశ్వర్యాలు కలగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసేటువంటి 12 రాశుల వారికి ఆదాయము, గౌరవము, నష్టము, అవమానం ఇవి ఎలా ఉంటాయనే విషయంలో అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తుండవచ్చును. ముందుగా 12 రాశుల్లో వారికి ఫలంగా కందాయ ఫలాలు చూద్దాం. ముందుగా మనం కందాయ ఫలం అంటే ఒక్కొక్క నక్షత్రానికి 3 రకాల కందాయాలు ఉంటాయి.
అంటే ఒక్కొక్క కందాయ ఫలము 4 మాసాలు ఉంటుంది. అలాగే 12 మాసాలకి చొప్పున 4 మాసాలకి ఒక అంకెను, 4 మాసాలకు ఒక అంకెను, 4 మాసాలకి ఒక అంకెను ఈ కందాయ ఫలంగా విభజించడం జరుగుతుంది. అవన్నీ ఒక మ్యాథమెటికల్ రిజల్ట్లో వస్తాయి అవన్నీ కూడా. ఇప్పుడు కందాయ ఫలంలో భాగంగా మొదటగా 0 వస్తే వ్యాధి అని చెప్పబడుతుంది. మొదటిగా 0 వస్తే వ్యాధి, రెండవ 0 వచ్చింది అనుకోండి మనోవేదన, మూడవ 0 వస్తే నిష్ఫలము, అనారోగ్యము, సమ్ టైమ్స్లో అది పూర్తి స్థాయి ఆర్థిక నష్టాలతో పాటుగా ప్రాణ నష్టాన్ని కూడా కలిగిస్తుంది. అంటే అంతటి ప్రభావం ఉంటుంది, అంటే ఆ ప్రభావాన్ని సూచిస్తుంది. అలా మొత్తం సంఖ్యలు కలిపితే భాగించే అంటే మొత్తం 3 సంఖ్యలు కలిపి 3 చే భాగించాలి. అంటే వచ్చినటువంటి 3 సంఖ్యల్ని 3 చే భాగిస్తే మొదటిది ధనలాభము, అంటే బేస్ సంఖ్య అయితే మొదటిగా బేస్ సంఖ్య అయితే ధనలాభము, సరి సంఖ్య అయితే సమలాభము, 0 వస్తే నిష్ఫలం అని చెప్పబడుతుంది. ఇక్కడ ఒక్కొక్క కందాయము 4 మాసాలు ఫలితాలు చెప్పబడుతుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రానికి కందాయ ఫలం ఎలా ఉంది అంటే ఈ సంవత్సరంలో 0, 1, 2 మొదటి కందాయంలో 0 వచ్చింది. అనగా ఏమిటి? వీరికి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండని చెప్పిన అర్థం. రెండవది అంకె 1 వచ్చింది. 1 వచ్చినప్పుడు ఏమవుతుంది? తప్పకుండా మీకు ఆర్థికమైనటువంటి అభివృద్ధి బాగా ఉంటుంది చెప్పబడుతుంది. ఇక రెండవది అంటే 3వ కందాయంలో 2 అంకె వచ్చింది. అంటే సస్యవృద్ధి కానీ, విద్యాభివృద్ధి కానీ, లేదా ఇతరత్ర ఆర్థికమైన ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. అశ్విని నక్షత్రానికి 0, 1, 2 ఇది కందాయ ఫలంగా చెప్పబడుతుంది. ముందుగానే చెప్తున్నాను మీకు మొదటిగా 0 వస్తే బేసి సంఖ్య అనగా సరి సంఖ్య అంటే 2, 4, 6 ఇవి సరి సంఖ్యలు అవుతాయి. బేస్ సంఖ్య అంటే 1, 3, 5, 7, 9 ఇలా అవుతాయి. ఇప్పుడు సరి సంఖ్యలో కనుక మీకు వచ్చినట్టయితే బేస్ సంఖ్య వస్తే ఏమవుతుంది? బేసి సంఖ్య ధనలాభాన్ని, సరి సంఖ్య సమలాభాన్ని, 0 అనేది వ్యాధిని కలిగిస్తున్న విషయాన్ని గుర్తుండి. బేస్ సంఖ్య ధనలాభాన్ని, సరి సంఖ్య సమలాభాన్ని, 0 వచ్చినట్లయితే నిష్ఫలాన్ని కలిగిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, కందాయ ఫలములు అంటే 0 వస్తే అనారోగ్యాన్ని, సరి సంఖ్య సమలాభాన్ని, బేసి సంఖ్య ధనలాభాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా చూసుకోండి. ముందుగా అశ్విని నక్షత్రానికి 0, 1, 2గా చెప్పబడింది. భరణి నక్షత్రానికి 3, 2, 0గా చెప్పబడుతోంది. కృత్తికా నక్షత్రానికి 6, 0, 3గా చెప్పబడుతోంది. రోహిణి నక్షత్రానికి 1, 1, 1 అనగా పూర్తి స్థాయిలో సమఫలంగా చెప్పబడింది. మృగశిర నక్షత్రానికి అద్భుతంగా ఉంది, 4, 2, 4గా చెప్పబడుతోంది. ఆర్ద్ర నక్షత్రానికి 7, 0, 2గా చెప్పబడింది. పునర్వసు నక్షత్రానికి 2, 1, 0గా చెప్పబడింది. పుష్యమి నక్షత్రానికి 5, 2, 3గా చెప్పబడింది. ఆశ్లేష నక్షత్రానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అయిన వారితో మాట పట్టింపులు పెట్టుకోకండి, ఎందుకంటే ఆశ్లేష నక్షత్రానికి 0, 0, 1గా వచ్చింది. మఖ నక్షత్రానికి కందాయ ఫలాలు 3, 1, 4గా చెప్పబడింది. పుబ్బా నక్షత్రానికి 6, 2, 2గా చెప్పబడింది. ఉత్తరా నక్షత్రానికి 1, 0, 0 చెప్పబడింది. అనగా ఉత్తరా నక్షత్రం వారికి కూడా కాస్త ఇబ్బందికలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. హస్త నక్షత్రానికి 4, 1, 3గా చెప్పబడింది. చిత్తా నక్షత్రానికి అద్భుతమైనటువంటి శుభగడియలు 7, 2, 1గా చెప్పబడింది. స్వాతి నక్షత్రానికి 2, 0, 4గా చెప్పబడింది. విశాఖ నక్షత్రానికి 5, 1, 2గా చెప్పబడుతోంది. అనురాధ నక్షత్రానికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, 0, 2, 0గా చెప్పబడుతోంది. జ్యేష్ఠ నక్షత్రానికి 3, 0, 3గా చెప్పబడింది. మూలా నక్షత్రానికి 6, 1, 1గా చెప్పబడింది. పూర్వాషాఢ నక్షత్రానికి కందాయ ఫలాలు 1, 2, 4గా చెప్పబడింది. ఉత్తరాషాఢ నక్షత్రానికి 4, 0, 2గా చెప్పబడింది. శ్రవణ నక్షత్రానికి 7, 1, 0గా చెప్పబడింది. ధనిష్ట నక్షత్రం వారికి 2, 2, 3గా చెప్పబడింది. శతభిష నక్షత్రానికి 5, 0, 1గా చెప్పబడింది. పూర్వాభాద్ర నక్షత్రానికి 0, 1, 4గా చెప్పబడింది. ఉత్తరాభాద్ర నక్షత్రానికి కందాయ ఫలాలు 3, 2, 2గా చెప్పబడింది. ఇక రేవతి నక్షత్రానికి కూడా మొదటి 4 మాసాలు అత్యద్భుతంగా ఉన్న రెండవ 8 మాసాలు కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా ఒక సూచన, ఇది కూడా ఒక మ్యాథమెటికల్గా ఇన్ఫర్మేషన్. 6, 0, 0 కందాయ ఫలాలుగా రేవతి నక్షత్రాన్ని వారికి చెప్పబడింది. ఈ విధంగా ఈ కందాయ ఫలాలు
సున్నా వస్తే అనారోగ్యము, సరసంఖ్య వస్తే సమఫలము, బేసి సంఖ్య వస్తే ధనలాభము, అనుకూలతలు, వ్యవహార లాభాలుగా మీరు పాటించుకోండి. ఇది కూడా ఒక క్యాలిక్యులేషన్ మెథడ్గా పెట్టుకోండి. ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. అనగా అవమాన పాళ్ళు ఎక్కువగా ఉందంటే ఏమిటి? ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడం, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం, అనవసర విషయాల్లో తలదూర్చకపోవడము లాంటి చేయడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి పొందుతారు. అలాగే మీరు దుర్గాదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ సంవత్సరం మొత్తం కూడా ఎంత ఎక్కువగా చేస్తే అంత గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశం, అంటే రాజపూజ్యాన్ని ఇంకా పెంచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం కూడా 8గా చెప్పబడుతోంది. రాజపూజ్యము, అవమానం కూడా 6, 6గా చెప్పబడుతోంది. రెండు కూడా సమానంగా ఉన్నాయి. కానీ పుణ్యబలాన్ని పెంపొందించుకోవాలంటే వృషభ రాశి వారు అధికమైనటువంటి దాన ధర్మాదులు ఎక్కువగా చేయండి. వర్షకాలంలో గొడుగు దానం చేయండి, ఎండాకాలంలో నీటి కుండలు దానం చేయండి, చలికాలంలో దుప్పటి దానం చేయండి. పుణ్యబలాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల తప్పకుండా మనకి ఆర్థిక ఆదాయం పెరుగుతుంది, పుణ్యబలం కూడా పెరుగుతుంది, అనుకూలవంతమైనటువంటి ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఇక మిథున రాశి వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు 11 ఆదాయం, 5 వ్యయం, 2 రాజపూజ్యము, 2 అవమానం. అనగా రాజపూజ్య అవమానాలు అనుకూలంగా ఉన్నాయి, ఆర్థిక ఆదాయం చాలా బలంగా ఉంది. అనగా ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ మోసపోయే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది రాహుగ్రహం వల్ల. అందుకోసం ఏం చేయాలి? జీర్ణమైనటువంటి దేవాలయ ఉద్ధరణ కోసము కొంత ధనాన్ని కేటాయించండి. ముఖ్యంగా చెప్పాలంటే పాడుపడినటువంటి శివాలయం కోసము అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని ఉద్ధరించడానికి కానీ, దేవాలయ నిర్మాణానికి కానీ కొంత ధనాన్ని కానీ, లేదా దేవాలయం కానిటువంటి వస్తు సామాగ్రిని కానీ ఇప్పించినట్టయితే ఆర్థికమైనటువంటి అభివృద్ధితో పాటుగా గౌరవము, ఈ పెరిగిన ఆర్థిక ఆదాయము ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జీర్ణ దేవాలయ ఉద్ధరణకి పాటుపడండి. అధికమైనటువంటి మనశ్శాంతిని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారికి సంవత్సరంలో వికారినామ సంవత్సరంలో గత సంవత్సరంలో ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరంలో మాత్రము 5 ఆదాయము, 5 వ్యయము, 5 రాజపూజ్యము, 2 అవమానం. అనుకూలవంతమైనటువంటి శుభస్థితి రాశి వారికి ఎక్కువ కనబడుతోంది. కందాయ ఫలాల్లో ఒక రకంగా ఉంది, అది ఆచరణకి సూచనగా చెప్పబడుతుంది. ఇక్కడ చూసిన ఆదాయ వ్యయాలు మీ పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని వల్ల, మీ చేసేటువంటి ఫలాల వల్ల, అంటే మీరు చేసే దాన ధర్మాల వల్ల ఏర్పడే అవకాశం. ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము, గౌరవం 5, అవమానం 2గా ఉంటుంది. అంటే దైవ కార్య ఆచరణ ఎక్కువ కనబడుతోంది. అయిన వారి కాకుండా తెలియని వారికి కూడా ధన సహకారము, మాట సహకారము, ఇతరుల మేలు కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా ముందడుగు వేస్తారు. 10 మందికి సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. దైవ కార్యంలో కూడా పాల్గొనండి. ఎంత మనకి సొంతంగా మన బలాన్ని ఉపయోగిస్తున్నా దైవం అనేటువంటి వ్యక్తి మనకి సహకారం లభించకపోతే, వాణి అనుజ్ఞ లేకపోతే మనము ఏది సాధించలేని అవకాశం ఉంటుంది. కాబట్టి భగవన్నామ స్మరణ నిరంతరం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, 10 మందితో కలిసి చేయించడం, లేదా విష్ణుమూర్తి యొక్క ప్రతిమల్ని ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో కూడా రాబోయే సంవత్సరాలు సరిపడేటువంటి పుణ్యబలాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. వచ్చే సంవత్సరంలో అధికమైనటువంటి ధనలాభము, వ్యవహార లాభాలు కూడా పెంపొందించుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఇక సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. నిందారోపణలు, రాజకీయ నాయకులకి పూర్తి స్థాయి నిందారోపణలు, వ్యవహారంలో అపజయాలు, లేనిపోని విషయాల తలదూర్చడము, తీవ్రమైనటువంటి అవమానాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనం వాహన ప్రమాదాలకు కారణమవుతుంది. అలాగే ఈ ధన నష్టం కూడా ఎప్పుడవుతుంది? ఇతరులని నమ్మకూడని వ్యక్తులను అధికంగా నమ్మడం. అలాగే ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనంతో చేసే పనిని రెండింతలు చేయాల్సి రావడం వల్ల ధన నష్టము. పిల్లల విషయంలో కూడా తీవ్రమైనటువంటి మానసిక వేదన, అనుకోని ఆకస్మిక ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాలకి దూరంగా ఉండడానికి ఏం చేయాలి? తప్పకుండా మీరు అవమానాన్ని తగ్గించుకోవాలన్నా, గౌరవాన్ని పెంపొందించుకోవాలన్నా తులసి మాలతో శ్రీ విష్ణుమూర్తిని ఆరాధన చేయడము, రాముల వారి కళ్యాణంలో పాలు పంచుకోవడము, వసంత నవరాత్రులు, దుర్గా నవరాత్రుల్లో పాలు పంచుకోవడము,
చండీ హోమాదులు నిర్వహించడము, ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇటువంటి ఆర్థిక నష్టాన్ని నివారించుకోవచ్చును, రాజపూజ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి, మీకు ఉన్నతమైనటువంటి అభివృద్ధి తప్పకుండా కలుగుతుంది. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి వికారినామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి అధిక ధన ఆదాయం, 11 ఆదాయము, 5 ఖర్చు, 4 రాజపూజ్యము, 5 అవమానం. పర్వాలేదు, 4 రాజపూజ్యం ఉంది కాబట్టి సంఘంలో అందరూ కూడా మనల్ని గౌరవించాలన్న రూల్ ఏం లేదు కదా. కాబట్టి కొద్దిమంది అవమానం చేస్తారు. ఇక్కడ అవమానం చేసేవారు ఎవరున్నారు? అయిన వారి నుంచి తిరస్కరణ భావన, అయిన వారి నుంచి అవమానం పొందుకునే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది. అధికమైన ధన ఆదాయం ఉన్న వ్యక్తుల చేతిలో మోసపోయేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వ్యాపార భాగస్వామితో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపార భాగస్వామితో ఇంకొకళ్ళు వచ్చేటువంటి అనవసరపు సలహాల వల్ల ఆర్థిక నష్టం వస్తుంది. అక్కడ కూడా అవమానాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విచ్చలవిడి ధన వ్యయాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. పనికి మాలిన విషయాల గురించి ఖర్చు పెట్టేటువంటి విషయాన్ని మానేయండి. ఇంటిలో ఉపయోగమైనటువంటి వస్తు సామాగ్రి కొనుగోలు చేయడము, ఎవరికైనా వెండి దీపాలను కానీ, వెండి పంచపాత్రలు కానీ, లేదా నల్లటి వస్త్రాలు కానీ, ఛత్రము లేదా చెప్పులు లాంటివి దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల ప్రయోజనకరమైనటువంటి ఆర్థిక ఆదాయాన్ని అనుభవించేటువంటి యోగ్యత పెరుగుతుంది. తప్పనిసరిగా మీరు సంవత్సరం మొత్తం కూడా శ్రీ లలితా సహస్రనామ పారాయణ సామూహికంగా నిర్వహించడము, వీలైతే ఇంటిలో లక్ష్మీదేవి ఆరాధనను చేసినట్టయితే, ఆ లక్ష్మీదేవిని నిరంతరం కూడా ఆరాధన చేసినట్టయితే, ఏదైనా ఒక పౌర్ణమి రోజున కానీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడము, లలితా సహస్రనామ సామూహిక పారాయణ చేయడం వల్ల అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఆనందమయ జీవితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఇక తులారాశి వారి ఆదాయ వ్యయాలు: 8 ఆదాయము, 8 వ్యయము, 7 రాజపూజ్యము, 1 అవమానం. అనగా వీరికి ఆదాయ వ్యయాల్లో సరిసమానంగా ఉన్నప్పటికీ సంఘంలో మంచి ఉన్నతోన్నటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం. ఈ ఖర్చు కూడా పుణ్యకర్మల కోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశం. ఇంటిలో శుభకార్య నిర్వహణ, అనుకూలవంతమైన వ్యక్తుల చేత గౌరవించబడడం, సంఘ సంస్కృతగా మారడం, అనుకూలమైనటువంటి దైవ కార్యాల్లో పాలు పంచుకోవడము, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం, శుభమైనటువంటి కళ్యాణ సంబంధ విషయాల గురించి కూడా ఖర్చవడము, అనుకూలమైనటువంటి వ్యవస్థ ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో తప్పకుండా మీరు చేయాల్సింది హనుమ చాలీసా పారాయణము, దుర్గాదేవి ఆరాధన, ఎర్రని వస్త్రాన్ని, కందులని నిరంతరం కూడా దానం చేయడం వల్ల వివాహాది శుభకర నిశ్చయతాంబులాదుల్లో కానీ, లేదా నూతనమైనటువంటి వ్యాపారాదుల్లో కానీ, దేశ విదేశీయాన సంబంధ విషయాల్లో కానీ, స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతులయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. వచ్చిన ఆదాయము సమాంతరంగా ఖర్చు అవ్వడానికి కారణము దైవ కార్యాల్లో పాలు పంచుకుంటే రాబోయేటువంటి సంవత్సరంలో అధికమైన ధనాదాయాన్ని పొందుతారు. వచ్చిన గౌరవ మర్యాదల్ని అలాగే నిలుపుకొని నిరంతరం కూడా ఆ గౌరవ మర్యాదతో సుఖ సంతోషాలతో బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఆనందమయ జీవితాన్ని తప్పకుండా పొందండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి 14 ఆదాయము, 14 ఖర్చు, 3 రాజపూజ్యము, 1 అవమానం. మొత్తంగా వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం బాగా ఉంటుంది. ధర్మకార్య ఆచరణలో ఖర్చు కూడా ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనమే. పుణ్యబలాన్ని పెంపొందించుకోవడం అవుతుంది. దైనందిన కార్యక్రమాల్లో 10 మందికి సహాయ సహకారాలు అందించేటువంటి మనస్తత్వం, రోగులకి సేవ చేసేటువంటి భాగ్యం లాంటివి కలుగుతున్నాయి. దానివల్ల సంఘంలో మంచి గౌరవాన్ని, రాజపూజ్యాన్ని పొందుకుంటారు. దానివల్ల అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులతో మీ కుటుంబం యొక్క పరిపూర్ణమైనటువంటి గొప్పతనం నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు సరైనటువంటి ఆర్థిక ఆదాయంతో, సరైనటువంటి వ్యయాలతో, గౌరవంతో ఆనందమయ జీవితాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మీరు నిరంతరం పౌర్ణమి రోజున తప్పకుండా లక్ష్మీదేవి అష్టోత్తర నామాన్ని, అలాగే ప్రతి బుధవారం మీరు తప్పనిసరిగా పెసర్లు దానం చేసుకోవడము, అలాగే మీరు గణపతిని నిరంతరం ధ్యానం చేయడం వల్ల మీకు అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతోంది. అష్టైశ్వర్య ప్రాప్తి కూడా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సంవత్సరంలో మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో కొనసాగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ధనుసు రాశి వారి ఆదాయము, వ్యయము: 2 ఆదాయము, 8 వ్యయము, 6 రాజపూజ్యము, 1 అవమానం. ధనం కన్నా మానవీయమైనటువంటి గౌరవ మర్యాదలు మీకు అధికంగా ఉన్నాయి.
సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదాయము గౌరవంతో కూడినటువంటి ఆదాయ వనరులు మీకు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా సరిపడినటువంటి ఆదాయాన్ని సమీకరించుకుంటారు. 2 ఆదాయం ఉన్నప్పటికీ ఇవ్వాల్సినటువంటి వ్యయం వల్ల, దైవ కార్య సంబంధించిన ఖర్చు వల్ల మీకు ఈ చేతి నిండా ధనం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మీకు కనబడేటువంటి 2 ఆదాయము 6 ఖర్చు అనేది దైనందిన కార్యక్రమాన్ని కాకుండా దైవ కార్యక్రమం కొరకు మీరు అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు గౌరవం పెంపొందించుకుంటారు. దానిలో ఎటువంటి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అధికమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ రాశి వారు శివ ఆరాధన, శివనామ స్మరణ, ప్రతి మాస శివరాత్రి రోజున అభిషేకాదులు, బిల్వదళంతో అర్చన చేయడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్య ప్రాప్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్, ఆ ఈశ్వరుని దగ్గర ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి ఈశ్వరుని ఆరాధన చేయండి. తప్పకుండా ధన ప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వారి ఆదాయ వ్యయాలు: 5 ఆదాయము, 2 ఖర్చు, 2 రాజపూజ్యము, 4 అవమానం. ఇక్కడ మీకు మకర రాశి వారికి 5 ఆదాయము, 2 ఖర్చు, 2 రాజపూజ్యము, 4 అవమానంగా చెప్పబడుతుంది. తీవ్రమైనటువంటి మానసిక వేదన, ఎంత సంపాదించినా ఇంటిలో నిలకడ లేకపోవడం లాంటిది ఎక్కువగా ఉంటుంది. దైవ కార్యం మీద అనాసక్తత బాగా పెరుగుతుంది. దానివల్ల వచ్చినటువంటి ప్రమాదం ఏది. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు చేయాల్సినటువంటి అవకాశం ఉంది. పురాణ పఠనము, భగవద్గీత పారాయణము, సుందరాకాండ పారాయణము, దుర్గాదేవి చండీ సంబంధమైనటువంటి పారాయణాలు ఎక్కువగా చేయడము. స్వయంగా చేయండి. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా ఇటువంటి పారాయణాలు స్వయంగా చేయండి. శుద్ధిగా చేయండి. స్పష్టంగా చదవండి. మానసికంగా చదవండి. నిరంతరము అమ్మవారి ధ్యానాన్ని చేయండి. దానివల్ల ఆర్థికమైనటువంటి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఇంటిలో ఏదో అభద్రతాభావం ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. లేనిపోని నిందారోపణలు, చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిరంతరం మీరు ఇటువంటి అమ్మవారి ఆరాధనలు, లలితా సహస్రనామ పారాయణలు, శనగలు, కందులు, మినుములు అధికంగా దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీకు అనుకూలవంతమైనటువంటి శుభ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, గౌరవ మర్యాదల్లో భంగము లేకుండా కీర్తి ప్రతిష్టను పొందుకునే అవకాశం ఉంటాయి. శివాలయంలో సోమవారం రోజున కూడా ఆవు పాలు దానం చేయడం వల్ల ఈ యొక్క అవమానాదుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని పొందుకోండి. ఇక కుంభరాశి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? 5 ఆదాయము, 2 వ్యయము, 5 రాజపూజ్యము, 4 అవమానం. లేనిపోని విషయాల గురించి ఖర్చులు అధికంగా పెట్టడం వల్ల నష్టం. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, తెలియకుండా రియల్ ఎస్టేట్ దాంట్లో జోక్యం చేసుకోవడము, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడము, లేనిపోని వ్యక్తులకి అప్పుగా ఇవ్వడం వల్ల నష్టం కలుగుతోంది. అంటే అప్పుల వల్ల, పనికిమాలిన వస్తువుల వల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజపూజ్యం అనుకూలంగా ఉంటుంది. 5 రాజపూజ్యము, 4 అవమానంగా చెప్పబడింది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అనగా ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల అనుమతి ఉంటుంది. సంఘంలో 10 మందికి, బీదవారికి కానీ మంచివారికి కానీ సేవ చేసేటువంటి భాగ్యం వల్ల కూడా మీకు గౌరవ మర్యాదలు బాగా పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దానివల్ల కూడా ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో మీరు చేయాల్సిందల్లా కేతువుకి ఉలవలు, నల్ల నువ్వులు, బెల్లము, పండు గుమ్మడికాయ అధికంగా దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఆదివారం రోజున ఉపవాసం ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆదివారం రోజున ఉపవాసం చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల ప్రయోజనవంతమైనటువంటి ఆర్థిక లాభము, భగవన్నామ స్మరణ వల్ల వాక్చాతుర్యము, జన వశీకరణ శక్తి పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇప్పుడు వచ్చినటువంటి గౌరవ మర్యాదలు స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి తప్పకుండా చేయండి. ఆర్థిక ఆనందమే జీవితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. ఇక ఆఖరిది మీన రాశి. వీరికి ఈ సంవత్సరం మొత్తం అధికమైనటువంటి ధన వ్యయం తప్పదు. 2 ఆదాయము, 8 ఖర్చు, 1 రాజపూజ్యము, 7 అవమానం. ఈ సంవత్సరంలో మీన రాశి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు దాని సూచనగా చెప్పబడుతోంది. జన్మజాతకం వేరు. జన్మజాతకంలో మహాదశ, అంతర్దశ, ప్రాణదశ ఇటువంటి దశలు చూసుకోవాలి. లగ్నము, సప్తమాధిపత్యానము, ద్వితీయ స్థానము, షష్టము, భాగ్యస్థానాలు చూసుకోవాలి. కానీ ఇవి గోచార ఫలితాలు. మేషరాశి వారికి, మీనరాశి వారికి ఇలా ఉంటుందని చెప్పడం వరకు. ఇక్కడ మాత్రము వీరికి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఏం చేయాలి? ఇక్కడ మనము మన చుట్టూ వ్యక్తులతో మౌనంగా ఉండాలి. ఏ పని చేసినా మౌనంగా చేయాలి. పనికి మాలిన వ్యక్తులకి దూరంగా ఉండాలి. చర్చలు, గోష్ఠులకి దూరంగా ఉండాలి. సత్సంగత్వం చేయాలి. విష్ణు సహస్రనామ పాలన చేసుకోవాలి. చండీ పాలన నిర్వహించాలి. మాస శివరాత్రి అభిషేకాలు చేసుకోవాలి. ఇటువంటి వాటి వల్ల ఆర్థికాభివృద్ధి ఉంటుంది,
ముఖ్యంగా వీరికి నూతన గృహయోగం కూడా ఉంటుంది. అలాగే గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. మౌనంగా లేకపోవడం వల్ల గొడవలు మనస్పర్ధలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కానీ సోదరుల మధ్య కానీ విభేదాలు సృష్టించబడేటువంటి వ్యక్తుల యొక్క సమూహం పెరుగుతోంది. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి. దానివల్ల మీకు అనుకూలత ఎక్కువ ఏర్పడుతుంది. అలాగే మీరు శనగలు, కందులు, గొడుగు, చెప్పులు, నల్లని వస్త్రాన్ని నిరంతరంగా కూడా దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా ఏకాదశి రోజున ఉపవాస దీక్ష కనుక చేసినట్టయితే ఈ గౌరవ మర్యాదలు పెంపొందించుకునే అవకాశము, ఆర్థిక వనరుల్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఉన్నతమైనటువంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి పొందాలని, ఈ 12 రాసుల వారిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అఖండమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని, శ్రీ వికారినామ సంవత్సరంలో మనందరం కూడా ఆరోగ్యవంతులుగా ఆనందమయ జీవితాన్ని పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.